నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పొలిటికల్ ఎనలిస్ట్ అన్కమరావు గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించేద్దాం. నమస్తే అండి. అయితే తాడిపత్రిలో ఒక హై టెన్షన్ అయితే నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళబోతుండగా అయితే ఇదే నేపథ్యంలో పెద్దారెడ్డి గారిని అడ్డుకోవడం జరిగింది పోలీసులు. అయితే పెద్దారెడ్డి ఏమంటున్నారంటే కావాలని అడ్డుకుంటున్నారు, నాకైతే హైకోర్టు నుంచి పర్మిషన్లు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. సో ఎలా చూస్తారు ఈ యొక్క కంప్లీట్ మీరు? అంటే ఇక్కడ శివుడి విగ్రహాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆవిష్కరించారు. అవును. ఇప్పుడు 10 గంటల నుంచి 11 గంటల లోపు తాడిపత్రికి వెళ్ళే అవకాశం పెద్దారెడ్డికి మామూలుగా న్యాయస్థానం అవకాశం ఇచ్చింది. ఓకే, న్యాయస్థానం నాకు అవకాశం ఇచ్చింది, అయినా సరే ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మాటే చెల్లుబాటు అవుతుంది, ఆయన మాటే పోలీసులు వింటున్నారు, ఇక్కడ ఆయన చెప్పిందే చట్టం, ఆయన మాటే వేదం, నాకు అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పని ఇప్పుడు పెద్దిరెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది అక్కడ ఇవాళ కొత్త కాదు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పెత్తనం ఇలానే ఉంటుంది. ఇందులో వాళ్ళని ఊరి సమర్థించాల్సిన అవసరం లేదు, విమర్శించాల్సిన అవసరం కూడా పెద్దగా ఏం లేదు. ఎందుకంటే అది ఎప్పటి నుంచో జరుగుతుంది. అది అటు వాళ్ళిద్దరి మధ్య, కేతిరెడ్డి వాళ్ళ మధ్యను జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మధ్య ఇప్పటి నుంచో జరుగుతుంది. గతంలో ఈయన అధికారంలో ఉన్నప్పుడు తను శాసనసభ్యుడు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఈయన చేసిన హంగామా ఇంకా మర్చిపోలేదు. ఓకే, ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉన్నాయి. ఆ తర్వాత ఒక డిఎస్పీ చేత చైతన్య అతని వ్యక్తి చేత ఏ విధంగా చేయించింది, అతను అక్కడ కాకపోయినా కూడా అతను వచ్చి ఎంత హంగామా చేసింది, దానికి పెద్దిరెడ్డి ఆ రోజు పెద్దారెడ్డి ఏ విధంగా వెనకమాలుండి చేయించింది అనేది అందరికీ తెలుసు. ఓకే, అలాంటి వ్యక్తి ఈరోజు నీతులు చెప్పడం విచిత్రంగానే ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి మొట్టమొదటి అట్లానే ఉన్నాడు, ఆయన మీద అన్ని అభియోగాలు మోపారు, అన్ని రోజులు కారాగారంలో పెట్టారు, కారాగారంలోంచి బయటకు వచ్చేసి జనం అందరూ సత్కారాలు ఇచ్చి తీసుకెళ్తూ ఉంటే మళ్ళీ తీసుకుని వెళ్ళారు, అనుమతులు లేవని. ఇప్పుడు వీళ్ళకి సంబంధించి కారాగారంలో పెట్టలేదుగా, వీళ్ళని ఇబ్బందులు అయితే పెట్టలేదుగా, వాళ్ళు చేసినట్టు వీళ్ళైతే చేయట్లేదుగా, ఇంకా కొంత చట్ట ప్రకారం వెళ్తున్నారు వీళ్ళు. వాస్తవంగా అక్కడ 2 గ్రూపుల మధ్య ఉన్నటువంటి విభేదాలు, అందుట్లో అనుమానం ఏం లేదు. ఒక ఏపిన వాళ్ళు ఉంటారు, పెద్దిరెడ్డి ఉంటాడు, ఒక ఏపీ నీళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు కదా. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, నువ్వు తాడిపత్రి వచ్చే అవకాశం నీకు 10 రాదు, 5 వాహనాల్లో రమ్మన్నారు. అక్కడ ఈరోజు శివుడి విగ్రహం ప్రారంభోత్సవం జరుగుతుంది కాబట్టి గొడవలు అవుతాయని చెప్పని పోలీసులు నిన్ను ఆపారు. నీ దగ్గర లేదని చెప్పట్లేదు, పోలీసులు నిన్ను ఆపారు. అది అధికారంలో ఉన్నప్పుడు సహజంగానే ఆ ప్రాంతాల్లో జరిగే చిన్న చిన్న విషయాలు ఇవి. నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నావు, ఏ విధంగా అనేది గతంలో చూశారు, ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నారు. కాబట్టి అక్కడ నువ్వేం చేస్తావనేది తీసి పక్కన పడేస్తే వాళ్ళకు ఒక వంక, పోలీసులకి ఇద్దరు ఎదురు పడితే ఘర్షణ జరిగితే శాంతి భద్రతలకు ఇబ్బంది కాబట్టి ఆ వంక పెట్టి నిన్ను ఆపుతున్నారు. నీకు ఇప్పుడు అధికారం లేదు కాబట్టి, అధికారంలో ఉండదు కాబట్టి ఒకంత మొగ్గు వాళ్ళకల్లే ఉంటుంది. ఓకే, అందుట్లో అనుమానమే లేదు, ఆ ప్రాంతానికి అది అలవాటు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో కూడా చూసుకుంటే ఏదో ఒక ఉద్రిక్తతని చోటు చేసుకుంటున్నారు, అందుకని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే కుట్ర చేస్తున్నారు నా మీద అనేసి కూడా అంటూ ఉన్నారు కదా, దాన్ని ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి పర్యటనలేం అడ్డుకోలేదు. ఓకే, పర్యటనలో అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి, మనుషులు కూడా చనిపోతున్నారు కాబట్టి నియంత్రించాలి, మీరు ఈ విధంగా ఇంతమందితోటి విచ్చలవిడిగా వెళ్ళొద్దు అని చెప్పని అంటున్నారు. కానీ ఆయన ధిక్కరించి వెళ్తానే ఉన్నాడు, వెళితే పరిణామాలు చూస్తూనే ఉన్నాం మనం ఎక్కడికి వెళ్ళినా కూడా. అతను ఏందంటే బల ప్రదర్శనలాగా చేయాలనుకుంటున్నాడే తప్ప పరామర్శకో లేకపోతే బాధితులను పరామర్శించడానికో రైతు సమస్యల మీద వంక అదే తప్ప బల ప్రదర్శన చేయాలనుకుంటున్నాడు. అయినా సరే ఇప్పటివరకు ఈ ప్రభుత్వం చాలా అవకాశాలు ఇచ్చింది అతనికి. జరుగుతున్న పరిణామాలన్నీ కూడా గమనిస్తున్నా కూడా ప్రతిసారి అతని పర్యటనకు అనుమతిస్తూనే ఉన్నారు, అనుమతులేమీ నిరాకరించట్లేదు. కానీ ప్రభుత్వానికి వాళ్ళు చెప్పేది వేరు, కానీ ధిక్కరింపులు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా వాళ్ళు చెప్పినట్టు ఇంతవరకు చేయలేదు. అయినా సరే ప్రభుత్వ పరంగా ఇంకా సరైన చర్యలు లేవు కాబట్టి అతని పర్యటనలు ఈ విధంగా కొనసాగుతున్నాయి అయితే నేనైతే భావిస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఉంటే కారాగారంలో ఉండాలా, లేకపోతే పర్యటనలే చేయాలి. ఒక్కొక్క పర్యటన వల్ల జగన్మోహన్ రెడ్డికి ఎంత నష్టమో, ఆ పార్టీకి ఎంత నష్టమో జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు, కానీ నా బుట్టాలకు అర్థమవుతూనే ఉంది. ఎందుకంటే అతను చేసే కార్యక్రమాల వల్ల, అతను చట్టాన్ని ధిక్కరించే విధానం వల్ల ఇష్టారాజ్యంగా మరి అక్కడ రైతుల పరామర్శకు వెళ్తే గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళాడు, మిర్చి బత్తాలు ఎత్తుకెళ్ళారు. ఎన్నికల కోడ్ నిబంధన ఉన్నా కూడా త్రోసి రాజని వెళ్ళాడు అక్కడికి, అంటే విరుద్ధంగా ప్రవర్తించాడు.
అలాగే మామూలుగా పొదిలెళ్ళాడు పొగాకు రైతుల గురించి. ఏం సాధించాడు? వాటి మీద ఎక్కి ఎట్లా తొక్కారో మనం చూస్తూనే ఉన్నాం. మొన్న బంగారుపాలెం వెళ్ళాడు మామిడికాయలకు సంబంధించి, రోడ్డు మీద మామిడికాయలు పోసి తొక్కిచ్చేశారు. ఇవన్నీ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ప్రసన్న కుమార్ రెడ్డిని పలకరించడానికి వెళ్ళాడు. ఆయన ఏం చేశాడు? ప్రసన్న కుమార్ రెడ్డి ఏం చేశాడు? కాకాని గోవర్ధన్ పరామర్శించడానికి వెళ్ళాడు. వాళ్ళిద్దరు ఏం చేశారు? ప్రత్యేక హోదా కోసం ఏమైనా పోరాడారా? నీటి ప్రాజెక్టుల కోసం ఏమైనా పోరాడారా? రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఏమైనా పోరాడారా? ఎందుకు కారాగారంలో ఉన్నారు? ప్రసన్న కుమార్ రెడ్డి అంటే అతనికి ఇంకా అంటే పిలుస్తున్నారు తప్ప అతని ఇంటి మీద దాడి చేశారని చెప్పని అంటున్నాడు. ఎందుకు దాడి చేశారు? ఊరకే వచ్చి ఏమైనా దాడి చేశారా? దాడి చేయడం అనేది తప్పే, నేను కాదని నేను అనట్లేదు. ఎవరు దాడి చేశారు? వాళ్ళ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు? వాళ్ళ వివరాలను ఎందుకు ఇవ్వట్లేదు? ఓకే, ఇవన్నీ కూడా ధర్మ సందేహాలు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి మరి అతను ఏం చేశాడు? క్వార్జీ కుంభకోణం చేశాడు. అతనికి సంబంధించినటువంటి న్యాయస్థానంలో అతని ఫైల్ మాత్రం ఎత్తుకెళ్ళారు. రోజుకు ఒక అభియోగం ఉంది. అతను మామూలుగా ప్రభుత్వానికి సంబంధం లేకుండా టోల్ గేట్లు పెట్టుకుని ఏ విధంగా వసూలు చేశాడో కొన్ని విషయాలన్నీ ఈరోజు బయటకు వస్తూనే ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. అటు పెద్దారెడ్డి కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే మిగిలిన వాళ్ళు కావచ్చు, ఇప్పటివరకు కూడా చట్టానికో రాజ్యాంగానికో లోబడైతే వాళ్ళు ఏమీ పనిచేయట్లేదు. వాటిని ధిక్కరించి మాత్రమే పనిచేస్తున్నారు. చూడాలి, ఈ కూటమి ప్రభుత్వం ఇంకా కఠినమైన చర్యల్లో రూపేణా తీసుకోవట్లేదు కాబట్టి వాళ్ళు ఈ విధంగా ఉన్నారని అయితే నేను భావిస్తున్నాను. చివరిగా ఏంటంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వైసీపీ నాయకులందరూ కూడా ఇలా అడ్డుకుంటున్నారు కదా, మాకు ప్రజాదరణ వస్తుంది కదా, దానికి భయపడి మీరు ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు కదా, దాన్ని ఎలా చూస్తారు? అదే నేను కూడా అనేది. ఇప్పుడు మామూలుగా జగన్మోహన్ రెడ్డి పర్యటన వరకు అడ్డుకోవాల్సిన పని అయితే లేదు. అతనికి అసలు స్వేచ్ఛ ఇచ్చేసేయండి. మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళమనండి, ప్రజలకు రక్షణగా ఉండండి. మీరు ఇప్పుడు అతను వెళ్ళాడు అనుకోండి, కాకపోతే ఒక 4 సార్లు వెళ్ళండి, 4 సార్ల పర్యటనలో 4,000 మంది కాడికి పెట్టండి పోలీసుల్ని, ప్రజలకు రక్షణగా ఉండండి. కాదని ఎంతమంది వస్తారో మీ దగ్గర సీసీ కెమెరాలు పెట్టండి అడుగడుక్కి. అక్కడ వైలెన్స్ ఎవరు చేస్తారో లేకపోతే విధ్వంసం ఎవరు చేస్తారో వాళ్ళని అదుపులో తీసుకోండి, మీదైన ట్రీట్మెంట్ ఇవ్వండి. ఎంతమంది బయటకు వచ్చి అతనికి మద్దతుగా నిలబడతారో చూద్దాం. దాన్ని వదిలేసి అతను ఏదో చేస్తున్నాడు, జనం ఇట్లా వస్తున్నారు అనుకుంటే 4 పర్యటనలు కనుక ఫ్రీగా వదిలేస్తే జనం ఎందుకు వస్తారు? ఇప్పుడు మొన్న రెంటపాళ్ళ సంఘటన జరిగింది. మిగిలిన పర్యటనలో అతని కారు మీదకి జనం ఎందుకు పట్టలేదు? కారు కింద పడి చచ్చిపోతామనే కదా. అలా అతనికి అవకాశం ఇచ్చి చూడండి మీరు. లేదంటే ఇప్పుడు అతని మీద ఉన్న అభియోగాలను కారాగారంలో పెట్టండి. ధిక్కరిస్తున్నాడు కదా చాలాసార్లు, మరి మీ చర్యలు లేవు కదా. అది చర్యలు ఉంటే అన్నీ సర్దుకుంటాయి అని అయితే నేను భావిస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.